ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెన్ బిర్యానీ, హైదరాబాద్ టైపు దమ్ బిర్యానీ. దానికి కావాల్సింది చికెను, బాస్మతి రైసు, ఉల్లిగడ్డ. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం. ఆయిల్లో పెట్టి గేలించుకొని మసాలా రావడానికి ఇది కొత్తిమీర, పుదీనా, మరొకటి నిమ్మకాయ, పెరుగు, దాల్చిన చెక్క, పువ్వులు, పత్తా ఇవన్నీ అవసరం. బిర్యానీ చేయడానికి అయితే మనమైతే ఇప్పుడు స్టవ్ వెలిగించినాం. స్టవ్ వెలిగించి పొయ్యి పైన బోవాని పెట్టుకొని ఇందులో అయితే ఫస్ట్ మనము బొగాని వేడి చేసిన తర్వాత అందులో ఆనియన్స్ వేసి మనము ఆయిల్లో గేలించుకుంటాం కాబట్టి కావాల్సినంత నూనెలో ఈ మొత్తం ఫ్రై చేసినట్లు కావాలి. బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వీటికి ఆయిల్లోనే వేయించుకోవాలి. మనం ఈ విధంగా మంచిగా ఆయిల్లో పడే బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వీటి వేపుకోవాలి. మొత్తం నూనె లోపలిని అవి ముట్టితే కానీ ఇరిగిపోయేటట్లు ఆనియన్స్ ఎప్పుడైతే అవుతాయో మనకు మసాలా అనేసి బిర్యానీలో అప్పుడు వస్తుంది మంచిగా. బాస్మతి రైస్ వచ్చేసి ఇంట్లో ఉడకబెట్టుకోవాలి వాటర్లో. అవి పూర్తిగా ఉడకనీయకుండా కొద్దిగా గట్టిగా ఉండేటప్పుడే తీసుకోవాలి. అది ఉడికే లోపు మనం ఏం చేసుకోవాలంటే ఇట్లా ఒక బౌల్ తీసుకొనేసి అందులో మాత్రం ఫస్ట్ కింద ఒక బౌల్ తీసుకొనేసి మనం ఫస్ట్ అందులో కలుపుకోవాలి. ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ తర్వాత ఉప్పు, కారము, చికెన్ ఇవన్నీ వేసేసుకోవాలి. ఒక్కొక్కటి చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఈ ఆయిల్ తీసుకున్న తర్వాత మనం వచ్చేసి ఫస్ట్ ఆయిల్ లోపలిని ఇది చికెన్ వేసేస్తున్నాం. ఈ మసాలాలు కలిపి పెట్టుకున్న తర్వాత మనం ఇందాక వేడి చేసుకున్నవి ఇవి ఉంటుంది కదా ఆనియన్స్, ఈ తర్వాత పైన వేసేస్తాం. ఇందులో కూడా ఆయిల్ ఉంటుంది, అందుకే అందులో కొద్దిగా తీసుకోవాలి. ఆయిల్ ఎక్కువ అయినా కూడా బాగోదు. ఒక్కొక్కటి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇందులో ఇక నిమ్మకాయ రసం వేసేస్తున్నాం. ఇందులో నిమ్మకాయ కూడా చెప్పినాం కదా, నిమ్మకాయ. మరేంటి దానికి కావాల్సిన మసాలా కోసంకి పెరుగు కూడా అవసరం. పెరుగు వేస్తున్నాం ఇందులో. పెరుగు వేసిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు సరిపడేంత వేసుకోవాలి. కొద్దిగా పైనుంచి అయితే వేయనీకి రాదు బిర్యానీలో, కాబట్టి ముందే జాగ్రత్తగా వేసుకోవాలి. ఉప్పు తర్వాత పచ్చిమిర్చి వేస్తారు కొందరు, కారం కూడా వేస్తారు. పచ్చిమిర్చి ఎందుకులే నాకు అనుకునేసి ఏంటంటే ఫస్ట్ నుంచి ఎర్ర కారం వేసుకుంటున్నా. ఇది ఒక్కొక్కటి వేస్తూ కలుపుతూ ఉండాలి. నేను ఒకేసారి అన్నీ వేసేస్తున్నా. ఇప్పుడు దాల్చిన చెక్క, ఇవి ఇలాచి, పువ్వు గిన ఉంటాయి, ఇవి కూడా వేసేస్తున్నాయి. ఇది వచ్చేసి టేస్టింగ్ సాల్ట్ అని. ఇది బిర్యానీలో ఇది ఆకు లోపల అన్నీ ఇస్తారు అందులోనే. మనకు వచ్చేసి ఇంకా చికెన్ మసాలా ఉంటుంది కదా, చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి వేస్తారు. చికెన్ మసాలా వేస్తున్నా. చికెన్లో అయితే మామూలుగా దించినాక వేస్తాం కాబట్టి ఇందులో అన్ని బిర్యానీలో కూడా కలిపేటప్పుడే వేసుకోవాలి మనం. ఇప్పుడు దీన్ని వచ్చేసి మంచిగా కలుపుకోవాలి ముక్క కంటేటట్టు. పూర్తిగా ఒక్కొక్క ముక్కకు మంచిగా అన్నీ మిక్స్ అయ్యేటట్లు మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుడు అయిపోయిన తర్వాత ఇంకా వచ్చేసి మనం ఇది తీసి పెట్టుకున్నాం కదా పుదీనా కూడా ఇందులోనే వేసేసేయాలి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఎక్కువ మంది వేయరు, కానీ నేను కొద్దిగా వేసిన ఈసారి ఎట్లా ఉంటుంది. ఇది వేసేసి మనకు దాల్చిన చెక్క, పూల్పత్తా, ఆకు, బిర్యానీ ఆకు అంటారు కదా, దాల్చిన చెక్క అవన్నీ వేసి ఇవి చూర ఉంటుంది మొత్తం ఇవి వేసేస్తున్నా. ఇవి కూడా వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి పైనుంచి.
ఇవి వేసేసిన తర్వాత ఇప్పుడు వేసేసి మనం ఇందాక మనం ఆయిల్లో ఎంచుకున్న ఆనియన్స్ వచ్చేసి ఇట్లా అయినాయి, మెత్తగా అయినాయి. వీటికి బిర్యానీ ఇలా వేసేస్తాము. వీటిపై నుంచి మొత్తం రెడీ అయిపోయినట్టే. వీటిగా ఇప్పుడు అన్నం అయితే ఉడికించడానికి పెట్టినాము. సగానికంటే కొద్దిగా ఎక్కువ ఉడికిన తర్వాత పూర్తిగా ఉడకనీయకుండా అప్పుడు మనము వీటిపైన వేసేసి దమ్ పెట్టడమే. ఇట్లా అయితే ఫస్ట్ కలిపి పెట్టుకోవాలి. ఉప్పు కారం అనేసి అన్ని ముక్కలకు మంచిగా వండుతుంది. ఈ రైస్ అనేసి ఆల్మోస్ట్ ఉడికింది, ఇంకొద్దిగా ఉంటుంది. అది బిర్యానీలో దమ్ లోపల అవుతుంది. మనం స్లిమ్లో పెట్టుకునేసి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి మనం ఇది చేసుకున్నది రెసిపీ అంతా ఇట్లా పెట్టేసేయాల. కాస్త వేడి అవుతుంది. అది బిర్యానీ ఒక్కొక్కసారి ముక్క ఉడకలేదు అన్నట్ల ప్రాబ్లం రాకుండా కొద్దిగా వేసుకొనేసి ఇప్పుడు మనం ఈ రైస్ అనేసి అందులో వాటర్ పంపేసి మళ్ళీ ఇందులో పెట్టి దమ్ వేయడమే. ఓకే, రైస్ అనేది అయిపోయింది. ఇందులో ఈ బిర్యానీ రైస్ని ఇలా చేస్తే పూర్తిగా ఉడకకుండా కొద్దిగా పలుకు మీద ఉన్నట్లు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసేయడమే. ఇందులో నుంచి తీసుకుంటూ ఇందులో రైస్ వేసేస్తాం. ఇది అయితే పూర్తిగా అయిపోయింది. ఇది వచ్చేసి బిర్యానీ కలరు, ఆరెంజ్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ వస్తుంది. మనకు బయట బిర్యానీ లెక్క ఫ్లేవర్ రావాలనేసి మనం కొద్దిగా దాన్ని తీసుకొని వాటర్లో కలుపుకొనేసి మనం ఇట్లా పైన కొద్దిగా లైట్ ఇట్లా పోసినాం అనుకో, మనకు సేమ్ బిర్యానీ లెక్క బయట ఫ్లేవర్ లెక్క మనకు కలర్ కూడా రావడం జరుగుతుంది. గ్యాస్ అనేది స్లిమ్లోనే పెట్టేసి ఇప్పుడు పూర్తిగా ఇది అయితే ఇందులో వేసేటి మొత్తం అయిపోయింది. రైస్ వేసేసినాం, కలర్ వేసేసినాం. ఇది వచ్చేసి దమ్ పెట్టాలి. హోటళ్ళల్లో ఇట్లా పెట్టేసి ఏంటంటే గోధుమ పిండి కానీ అది కానీ వాటి అంచులకి పెడుతూ ఉంటారు. మన ఇంట్లోనే కాబట్టి అంచులు కాకుండా మన ఇంట్లోనే ఉన్నది స్టీల్ డబ్బా. ఇది పప్పుతో ఉంది. దీనికి బరువు ఉండాలి కాబట్టి పైనుంచి ఏదైనా అనేసి నేనైతే స్టీల్ డబ్బా పెట్టేసిన పైనుంచి. మీరు కూడా ఇట్లా ఆవిరి పోకుండా ఇందులో నుంచి ఆవిరి పోకుండా మనకి పైనుంచి కాస్త లైట్గా వెయిట్ పెట్టి ఉంచితే సరిపోతుంది. దీన్ని ఒక 15 నిమిషాల వరకు ఇట్లానే ఉండనియాలి. ఆ తర్వాత బిర్యానీ స్మెల్ వస్తే దించుకోవడమే. ఇలా స్లిమ్లో పెట్టుకొనేసి మనకు ఒక 15 మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ పాటికి సౌండ్ గమనించినట్లయితే మెల్లగా వస్తుంది. ఇది స్మెల్ కూడా ఆవిరి రూపంలో వస్తుంది. ఇట్లా అయిన తర్వాత వచ్చేసి మనం బంద్ చేసుకోవాలి. బంద్ చేసుకున్న తర్వాత మనకు వెంటనే బిర్యానీ అనేసి బంద్ చేయని పొయ్యిల నుంచి ప్లేట్లో వేయకుండా ఒక 10 నిమిషాలన్నా ఆగాలి. ఆగిన తర్వాత తినాలి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి చికెన్ బిర్యానీ కంప్లీటెడ్. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మనం వండినది చికెన్ బిర్యానీ వచ్చేసి. ఇప్పుడు తినడం ఇక ఆలస్యం. ఛానల్ని చూస్తున్న వారి ఫ్రెండ్స్ ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో ఇప్పటివరకు వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈరోజు అయిపోయింది. ఈరోజు వచ్చేసి చికెన్ బిర్యానీ తినేయడమే. కంప్లీటెడ్ బిర్యానీ వచ్చేసి. చూస్తారు కదా, పూర్తిగా ఉడికిపోయింది బిర్యానీ. ఫైనల్గా ఇట్లా అయిపోయింది ఫ్రెండ్స్. ఈ కంప్లీట్ వచ్చేసింది. ఇట్లా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు ఫ్రెండ్స్. కావాల్సిన వాళ్ళకి మీకు సంబంధించిన వాళ్ళకి షేర్ చేయండి ఇలా బిర్యానీ తయారు చేసుకోనికి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్.